సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన మీద తెలంగాణలో సర్వే చేసేటప్పుడు ఆ నెల రోజులు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండడం వల్ల ఆయనకు అవగాహన లేకపోవడంతో కిషన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించండి. ఇదంతా కూడా నేను అనుకుంటే కిషన్ రెడ్డి గారికి మొట్టికాయలు వాడి ఉంటాయి. ఎందుకు నువ్వు తెలంగాణలో ఏం చేస్తున్నావని అని ఉంటారు. ఇక్కడ సెంట్రల్ బీజేపీ నుంచి జనరల్ కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్లకు రారు. మీరు చూడండి, నాకు కిషన్ రెడ్డి గారు నాన్ కాంట్రవర్సల్ లీడరు, పెద్దగా రాడు, దూరం ఉంటాడు. కానీ ఎందుకో కంటిన్యూగా ఈ మధ్యలో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కిషన్ రెడ్డి గారు. ఆయన స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కదా, సెంట్రల్ మినిస్టర్ కాదు, స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. కాబట్టి మీదికించి వాళ్ళ ఢిల్లీ పెద్దలు ముట్టుకెళ్ళి ఏం జరుగుతున్నది తెలంగాణ బీజేపీలో, నువ్వు ఏం చేస్తున్నావు అని ఉంటారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే అసలు ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం టైంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉండడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రధానంగా.